నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో సముద్రంలోకి వెళ్ళి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీనిపైన కువైట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ కిరాన్ ప్రాంతంలో మునిగిపోయిన వ్యక్తిపైన మెరైన్ రెస్క్యూ బృందాలు స్పందించాయి. అలాగే సూక్ షరక్ సమీపంలో మృతదేహాన్ని వెలికి తీశాయి. వివరాల్లోకి వెళితే కువైట్ మెరైన్ అగ్నిమాపక మరియు రెస్క్యూ బృందాలు కిరాన్ తీర ప్రాంతంలోని బీచ్లలో ఒకదానిలో మునిగిపోయిన సంఘటన పైన వేగంగా స్పందించాయి. అలాగే బాధితుడిని విజయవంతంగా రక్షించారు. అలాగే అతనికి వైద్యం కోసం, చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పేసి, అలాగే హాస్పిటల్లో చూపించిన తర్వాత అతన్ని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ఒక ప్రత్యేక ఆపరేషన్లో సువైక్ సెంటర్ నుంచి మెరైన్ రెస్క్యూ బృందం సూక్ షరక్ సమీపంలోని ఒక ప్రవాసుడి యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన ప్రాణాలు తీసుకొని ఉండవచ్చని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. దర్యాప్తు జరుగుతూ ఉందని చెప్పేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం మృతదేహాన్ని సంబంధిత అధికారులకైతే అప్పగించడం జరిగింది. అంటే ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే సువైక్ సెంటర్ నుంచి అలాగే సూక్ షరక్ మధ్య మనం చూసుకుంటే ఒక ప్రవాసుడైతే సముద్రం లోపల పడిపోవడం జరిగింది. తనంతట తానే పడిపోయి ఉండవచ్చని చెప్పేసి, ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని చెప్పేసి మొదటిగా అయితే విచారణలో అధికారులు భావిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ప్రవాసుడు సముద్రంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎవరైనా తీసుకువెళ్ళి పడేశారా లేకపోతే అతనే పడిపోయాడా అనే వివరాలు తెలియాలంటే ఫోరెన్సిక్ విభాగం నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సముద్రం లోపలికి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించండి అన్న. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం బాగా నమ్మిన వ్యక్తులే మనల్ని వెన్నుపోటు పొడిచి చంపేస్తూ ఉన్న కాలం ఇది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు ఎవరు వెళ్ళవద్దండి. ముఖ్యంగా ఈత రాని వారు కూడా ఇటీవల కాలంలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళైతే అక్కడ స్విమ్మింగ్ నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.